ఏపీ పాలిటిక్స్ ఎప్పుడు హాటే గురు. ఈ పొలిటికల్ చదరంగంలో ప్రతి లీడర్ గేమ్ విన్నర్గానే బరిలో నిల్చుంటారు. మొత్తంగా ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టించడమే లక్ష్యంగా అడుగులు వేస్తూ ఉంటారు. ఇందులో వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం అయితే రష్యా ఉక్రెయిన్ని మించేలా ఉంటాయి. తాజాగా ఓ టీడీపీ లీడర్ చేసిన హాట్ కామెంట్స్ వైసీపీ బాస్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఒక్కసారిగా సైకిల్ పార్టీ గేటు తీస్తే ఫ్యాన్ సర్కారు కూలిపోవడం ఖాయమని కుండలు బద్దలు కొట్టేశారు. ఇందుకీ వైసీపీ కరెంటు షాకింగ్ లాంటి కౌంటర్ ఇచ్చిన తమ్ముడు ఎవరు? ఇక అసలు ఆయన పేల్చిన బాంబు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏపీని షేక్ చేస్తున్న టీడీపీ లీడర్ కామెంట్స్. టీడీపీతో టచ్లో వైసీపీలోని 60 మంది ఎమ్మెల్యేలు. వైసీపీ బాస్ కి టెన్షన్ పెట్టిస్తున్న అమర్నాథ్ కామెంట్స్. సొంత పార్టీ వారే జగన్ పై అసంతృప్తి. వైసీపీలో అసలు ఏం జరుగుతుంది? రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు. శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఎవరూ ఉండరు అనేది తరాల నుంచి వస్తున్న సామెత. అంతేకాదు, ఎప్పుడు ఎవరు ఏ పార్టీలోకి జంప్ చేస్తారో చెప్పలేని పరిస్థితి నేటి ప్రజాస్వామ్యంలో మొదలైంది. అవసరం, అవకాశం అనే 2 పట్టాలపైనే నాయకులు ప్రయాణాలు చేస్తున్నారు. అలా అవసరాలను బట్టి కండువాలను అలా వేసుకుని ఇలా తీసేస్తున్నారు. ఇక ఏపీలో వైసీపీలో ఉన్న 151 మంది ఎమ్మెల్యేల్లో 60 మంది నేతలు తమకు టచ్లో ఉన్నారని టీడీపీ సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలు ఆంధ్ర రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే లేపుతున్నాయి. ఇది నిజమా కాదా అనేది పక్కన పెడితే వైసీపీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే నిజం జరిగేందుకే అవకాశం ఉందని అంటున్నారు రాజకీయ పండితులు. తాజా పరిణామాలు చూస్తుంటే వైసీపీలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులాగా ఉంది. ఎక్కడా కూడా నాయకులు సంతోషంగా లేరనేది కోటంరెడ్డి లాంటి వారు బయటకు వస్తే కానీ తెలియని పరిస్థితి. వాస్తవానికి గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు రెడ్డి సామాజిక వర్గంతో పాటు కాపులు, కొన్ని జిల్లాల్లో క్షత్రియులు కూడా సాయం చేశారు. అయితే వీరికి ప్రాధాన్యం విషయంలో సరైన న్యాయం జరగడం లేదనే కామెంట్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఏదో ఊహించుకున్నాం, కానీ ఏమీ జరగడం లేదు అని రెడ్డి వర్గ నాయకులు బహిరంగంగానే విమర్శలు సంధిస్తున్నారు. ఇక పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా విధులు నిధులు లేకుండా చేస్తున్నారని, ప్రజల్లో తాము తలెత్తుకోలేకపోతున్నామని వాపోతున్నారు. అధికార వికేంద్రీకరణ జపం చేసే సీఎం జగన్ పార్టీ పరంగా, నాయకుల పరంగా కూడా అధికార కేంద్రీకరణే ప్రాధాన్యం ఇస్తున్నారనేది మెజార్టీ ఎమ్మెల్యేల మాటగా వినిపిస్తుంది. దీంతో ఇలాంటి వారంతా కూడా పార్టీ నుంచి జంప్ చేసేందుకు ప్రయత్నించే అవకాశాలను కొట్టిపారేయలేమని అంటున్నారు పరిశీలకులు.